హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో 50 ఏళ్ళు పైబడిన వారికి 4000 కొత్త పెన్షన్ మార్గదర్శకాలు విడుదల అంటూ కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్స్ విషయంలో నెలకొన్న ఆందోళనపై ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరి పెన్షన్లు నిలిపివేయలేదని, ఈ విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా 50 ఏళ్ళు పైబడిన లబ్ధిదారులకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఒక్కసారిగా 4000కు పెంచినట్లు మంత్రి గర్వంగా ప్రకటించారు. ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక పెద్ద ఆర్థిక భరోసాగా ప్రజలు భావిస్తారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని సుమారు 12 లక్షల మందికి పైగా లబ్ధిదారులు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. 50 ఏళ్ళు పైబడిన వారికి మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 50 నుంచి 59 ఏళ్ల మధ్యలో సుమారు ఉన్న 12 లక్షల మందికి పెన్షన్ కింద ప్రయోజనం పొందుతున్నారు. ఇది గతంలో 3000కు ఉన్న సహాయం. ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన ఏపీ పెన్షన్ 2025 న్యూ రూల్స్ ప్రకారం ఈ మొత్తాన్ని 4000కు పెంచడం జరిగింది. పెంచిన మొత్తాన్ని ప్రతి నెల మొదటి తేదీలోనే లబ్ధిదారులకు అందేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు. ఈ చర్య పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తుందని, పెన్షన్ 4000కు పెంపు ముఖ్యంగా నిర్ణయం పెన్షన్ లబ్ధిదారులలో హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక మార్గదర్శకాలు. దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నోటీసులు అందుకున్న వారి పెన్షన్ ఆపకుండా వారి అర్హతలను తిరిగి పరిశీలించే ప్రక్రియను కేవలం 2 నెలల్లో ముగించాలని వైద్య మరియు ఆరోగ్య శాఖకు ప్రభుత్వం కఠిన సూచనలు జారీ చేసింది. అర్హులైన ప్రతి అర్హులైన కూడా తమ సాయాన్ని కోల్పోకూడదనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ పెన్షన్ కొత్త మార్గదర్శకాలు అర్హులకు న్యాయం జరిగేలా చూస్తాము. కొత్త పెన్షన్ మార్గదర్శకాలు అన్ని వర్గాలకు నిరంతరం సహాయం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులు ఎటువంటి ఆటంకాలు ఉండబోవని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అత్యవసరంగా లేదా అనివార్య కారణాల వల్ల 3 నెలల వరకు ఊరు వెళ్ళినా పెన్షన్ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. చేనేత కార్మికులు, గిరిజనులు, కల్లుగీత కార్మికులు వంటి వివిధ వృత్తిపరమైన వర్గాలకు కూడా ఆర్థిక సాయం సక్రమంగా అందుతుందని మంత్రి తెలిపారు. భర్త మరణించిన వెంటనే మరుసటి నెల నుంచే భార్యకు పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాము అని తెలియపరచడం అయితే జరిగింది. రైతుల సమస్య, యూరియా కొరతపై కూడా ప్రభుత్వం చర్యకు సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో పేర్కొనడం అయితే జరిగింది. ఈ అన్ని ప్రజల్లో ప్రభుత్వం విశ్వసనీయం పెంచేలా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే ఏపీలో 50 సంవత్సరాలు పైబడిన వారికి అయితే 4000 రూపాయలుగా పెన్షన్ పెంచడం అయితే జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎటువంటి కంటెంట్ కోసం మీరు వెయిట్ చూస్తున్నారనేది మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్ చూసి వీలైనంతగా మేము మీరు కోరిన కంటెంట్ను మేము ఖచ్చితంగా సెర్చ్ చేసి ఆ యొక్క కంటెంట్ గురించి మీకు తెలియపరచడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.